ఒక భయంకరమైన ఐసేజ్, ఒక న్యూక్లియర్ యుద్ధం, ఏఐ అటాక్, లేకపోతే అంతరిక్షం నుంచి దూసుకొచ్చే ఒక పెద్ద రాయి, కేవలం ఒక చిన్న తప్పు లేదా మన దురదృష్టం, అంతే ష్మటాక్. ఈ విశ్వం నుంచి మానవ జాతి మాయమైపోతుంది. కానీ మనం అంతమైపోవడానికి ఇన్ని అవకాశాలున్నా ఇప్పటి వరకు మనకి అలా ఎందుకు జరగలేదు? ఎవరైనా మనల్ని కాపాడుతున్నారా? ఎప్పుడైనా ఆకాశంలో కనిపించే విచిత్రమైన ఏలియన్ యాక్టివిటీస్, యూఎఫ్ఓ ఫుటేజెస్, ఇవన్నీ మన ఫ్యూచర్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మనల్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నాల? కానీ సైంటిస్టులు చేసిన స్టడీ ఇంకా మ్యాథమెటికల్ మోడల్స్ ప్రకారం ఈ విశ్వంలో మనం మాత్రమే స్మార్టెస్ట్ జీవులం. మనం తప్ప బయట వేరే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఏమీ లేదు. ఇది మ్యాట్రియోస్కా బ్రెయిన్. ఇది ఒక కాస్మిక్ మెగా స్ట్రక్చర్. దీని లోపల ఎన్నో మల్టీవర్స్ని, రియాలిటీలని ఇది హోల్డ్ చేయగలదు. ఆ మల్టీవర్స్లో ఉండే వాళ్ళకి ఆ కోడింగ్ ప్రపంచమే నిజమైన ప్రపంచం. ఆ సివిలైజేషన్ వాళ్ళకి నిజం. మీకు అనిపించవచ్చు మనం కూడా ఇలాంటి ఏదో ఒక మ్యాట్రియోస్క్ బ్రెయిన్ సివిలైజేషన్లో ఏదో ఒక రియాలిటీలో భాగం కానీ మీరు అనుకున్న తప్పు. ఎందుకంటే రీసెంట్ స్టడీస్, మ్యాథ్స్ మోడల్స్, ఇంకా మన ప్రపంచం తాలూకు రియాలిటీ ఇవన్నీ ఇంకో భయంకరమైన విషయం వైపు చూపిస్తున్నాయి. దీని ప్రకారం మన మ్యాట్రియోస్కా బ్రెయిన్ లోపల లేవు. మనమే దాన్ని సృష్టించబోయే క్రియేటర్స్. మనమే ఆ మొదటి యూనివర్స్ గాడ్స్. జరగబోయే అనంతమైన మల్టీవర్స్ సివిలైజేషన్ని రన్ చేయబోతున్నది మనమే. అసలు ఇది ఎలా సాధ్యం? హాయ్, వెల్కమ్ టు థింక్ డీప్. ఈరోజు మీ మైండ్ చెదిరిపోయే కొన్ని నిజాలు, మీకు తెలియనివి. అరౌండ్ 30 ట్రిలియన్ ఒక మనిషి శరీరంలో ఉండే సెల్స్ సంఖ్య ఇదే. ఈ మధ్య నేను నిఖిల్ కామత్ ఇంకా ఎలాన్ మస్క్ పాడ్కాస్ట్ వింటున్నాను. అందులో ఎలాన్ మస్క్ కలెక్టివ్ కాన్షియస్నెస్ గురించి చాలాసార్లు మాట్లాడాడు. నిఖిల్ దీని గురించి అడిగినప్పుడు అసలు మనకి కలెక్టివ్ కాన్షియస్నెస్ అవసరం ఏముంది అని ప్రశ్నిస్తే ఎలాన్ మస్క్ ఒక సమాధానం ఇచ్చాడు. మనిషి బుర్ర లేని ఒక చిన్న సెల్ కన్నా ఎంతో ఇంటెలిజెంట్. ఎందుకంటే మనం కోట్లాది సెల్స్ కలిసి తయారయ్యాం. ఒక సెల్ సింగిల్గా ఏం చేయలేకపోవచ్చు, కానీ ఇలాంటి 30 ట్రిలియన్ సెల్స్ కలిసి మన శరీరాన్ని నడుపుతున్నాయి. అది ఈ భూమి మీదే స్మార్టెస్ట్ బీయింగ్గా మారుతోంది. అలాగే ఈ విశ్వం మొత్తం మనం అర్థం చేసుకోవాలి అంటే కేవలం కొందరు మనుషుల వల్ల కాదు. దీనికి మానవజాతి అంతా కలిసి ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్గా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఈ విశ్వాన్ని అర్థం చేసుకోగలం. అసలు ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవడం మనకి ఎందుకంత అవసరం? అసలు ఈ విశ్వంలో ఈ గ్రహాలు, నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ని అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క జీవి మనిషా? షాకింగ్ విషయం ఏంటంటే రీసెంట్ సైంటిఫిక్ స్టడీస్ అవునని చెప్తున్నాయి. ఆకాశం వైపు చూసినప్పుడు మనం ఎంత చిన్నవాళ్ళమో అనిపిస్తుంది. ఒక చిన్న గ్రహం, ఒక మామూలు సూర్యుడు, ఒక యావరేజ్ గెలాక్సీ. కానీ ఈ అనంతమైన ఖాళీ విశ్వాన్ని అర్థం చేసుకోగలిగేది, దానికి ఒక అర్థాన్నిచ్చేవాళ్ళం మనం మాత్రమే. మనం లేకపోతే ఈ యూనివర్స్ మొత్తం పూర్తిగా ఖాళీ. ఉదాహరణకి సైంటిస్టుల ప్రకారం మనకు కనిపించే స్పేస్లో దాదాపు 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో కోట్లాది నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇవి ఎంత ఎక్కువ అంటే మీరు సెకండ్కి ఒక గ్రహం లెక్క పెట్టడం మొదలుపెట్టినా మీ జీవితం మొత్తం అయిపోతుంది తప్ప ఆ కౌంట్ మాత్రం పూర్తి కాదు. ఈ విశ్వంలో నీరు, టెంపరేచర్, లైఫ్ ఉండడానికి కావాల్సిన అన్నీ ఉన్న గ్రహాలు వేలల్లో కాదు కోట్లల్లో ఉన్నాయి. సింపుల్ మ్యాథ్స్ ప్రకారం ఇంత పెద్ద స్పేస్లో ఖచ్చితంగా చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉండాలి. కానీ ఇప్పటి వరకు మనకి ఆకాశం నుంచి వినిపిస్తున్నది కేవలం నిశ్శబ్దం మాత్రమే. వేల సంఖ్యలో రేడియో టెలిస్కోప్లు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాయి. లక్షల గంటలు రికార్డింగ్స్, కోట్లాది డేటా పాయింట్స్ చెక్. అయినా సరే ఇప్పటి వరకు మనకి స్పష్టమైన ఆర్టిఫిషియల్ సిగ్నల్ కానీ, ఒక ప్యాటర్న్ కానీ, లేదా మేమిక్కడ ఉన్నాం అనే మెసేజ్ కానీ దొరకలేదు. దీన్నే ఫెర్మి పారాడాక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం వయస్సు, దీని సైజ్ చూస్తే మనకి ఇప్పటికే చాలా ఏలియన్ సివిలైజేషన్స్ కనిపించి ఉండాలి. కనిపించడమే కాదు, వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. కనీసం కర్దాషివ్ స్కేల్లో టైప్ 2 లెవెల్లో అయినా ఉండాలి. ఎందుకంటే మన విశ్వం పుట్టి 13 బిలియన్ సంవత్సరాలైంది. మన భూమి వయస్సు కేవలం 4.5 బిలియన్ ఏళ్ళు మాత్రమే. లాజిక్ ప్రకారం ఎవరైనా మనకంటే కొన్ని లక్షల ఏళ్ల ముందే స్పేస్ ట్రావెల్ మొదలుపెట్టుంటే ఈ పాటికి వాళ్ళు గెలాక్సీ మొత్తం పాకిపోయేవాళ్ళు. వాళ్ళ టెక్నాలజీతోనే డైసన్ స్పియర్ లాంటి మెగా స్ట్రక్చర్ కట్టేసేవాళ్ళు. అయినా సరే ఈ విశ్వం ఎందుకింత ఖాళీగా సైలెంట్గా ఉంది? సైన్స్ ఎప్పటి నుంచో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద రేడియో టెలిస్కోప్లతో ఆకాశాన్ని కాపు కాస్తోంది. సైంటిస్టులు నాలో బ్యాండ్ రేడియో ఫ్రీక్వెన్సీలు, రిపీట్ అయ్యే పల్సెస్, లేజర్ ఫ్లాషెస్ కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే ఏదైనా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మనకి సిగ్నల్ పంపిస్తే అది ఖచ్చితంగా ఒక ఆర్టిఫిషియల్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇప్పటిదాకా మనకి వచ్చిన కొన్ని విచిత్రమైన స్ట్రాంగ్ సిగ్నల్స్ని అనలైజ్ చేస్తే అవి పల్సార్స్, క్యాజార్స్ లాంటి న్యాచురల్ ఆబ్జెక్ట్స్ అని, లేదా ర్యాండమ్ ఇంటర్ఫేసెస్ అని తేలింది. అర్థం కాని సిగ్నల్స్ని అన్ఎక్స్ప్లాయిడ్ లిస్ట్లో వేసేశారు తప్ప ఏ సైంటిస్టులు కూడా అవి ఏలియన్స్ పంపాయని నమ్మడం లేదు. అసలు ఎందుకు? ఏలియన్స్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ అని సైంటిస్టులు ఎందుకు అనుకుంటున్నారు?
మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. బిలియన్ల కొద్దీ నివాసయోగ్యమైన గ్రహాలు ఉన్నంత మాత్రాన అక్కడ బిలియన్ల కొద్దీ నాగరికతలు పుట్టుకురావాలని రూల్ లేదు. ఇది జస్ట్ ఒక అవకాశం మాత్రమే. ఇంటెలిజెన్స్ లైఫ్ పుట్టాలంటే కేవలం ఒక గ్రహం, ఇక్కడ నీళ్లు ఉంటే సరిపోతుంది. దానికి పర్ఫెక్ట్ టైమింగ్, అదృష్టం, బయోలాజికల్ కాంప్లెక్సిటీ, ఇలా ఎంతో అరుదైన కాంబినేషన్ కావాలి. అందుకే మోడర్న్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇన్ని గ్రహాలు ఉన్నా సరే సరిగ్గా టైంకి సరైన ఈవెంట్స్ జరిగి ఒక స్మార్ట్ లైఫ్ డెవలప్ అవడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. మనం మనుషులుగా ఇలా తయారవడం వెనుక ఆ అసాధ్యమైన ఘటన ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ మిల్కీవే గెలాక్సీ, ఇంకా చెప్పాలంటే మనకి కనిపించే ఈ విశ్వం మొత్తంలో ప్రస్తుతం పూర్తిగా డెవలప్ అయిన ఒకే ఒక్క సివిలైజేషన్ ఉంది, అది మనదే. అసలు ఈ విశ్వంలో మనలాంటి ఇంటెలిజెంట్ జీవులు పుట్టడం ఎందుకు అంత కష్టం, ఎందుకు అసాధ్యం? సైంటిస్టులు మనిషి ప్రయాణాన్ని ఒక ఇంపాసిబుల్ టాస్క్గా ఎందుకు చూస్తున్నారు? బహుశా ఈ విశ్వంలో మరెక్కడా ఇది జరగలేదేమో. ఇప్పుడు ఆకాశం వైపు చూడడం ఆపేసి మన భూమి యొక్క 400 కోట్ల సంవత్సరాల చరిత్ర వైపు చూద్దాం. పైగా అంతా నార్మల్గా కనిపిస్తుంది. భూమి పుట్టిన ఒక 20 కోట్ల ఏళ్లకే చల్లబడి సముద్రాలు, నేల, మేఘాలతో జీవం పుట్టడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అసలు కథ వేరే ఉంది. భూమి చరిత్ర మొత్తాన్ని ఒక సినిమా అనుకుంటే అందులో మొదట్లో చాలాసేపు కేవలం సింపుల్గా జీవులు, అంటే కంటికి కనిపించని చిన్న సెల్స్ మాత్రమే కనిపిస్తాయి. మధ్యలో కొంచెం కాంప్లెక్స్ జీవులు వస్తాయి. కానీ మనుషులు మాత్రం ఈ సినిమా క్లైమాక్స్లో చివరి నిమిషాల్లో స్క్రీన్ మీదకి వస్తారు. ఇంటెలిజెంట్ లైఫ్ అంత కామన్ అయితే మన ఎంట్రీ ఎందుకు ఇంత లేట్గా జరిగింది? అందుకే సైంటిస్టులు మన భూమిని ఈ విశ్వంలోనే ఒక అద్భుతంగా, ఒక మిరాకిల్గా చూస్తున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి మళ్ళీ భూమి మొదట్లోకి వెళదాం. అప్పుడే ఏర్పడ్డ సముద్రాల్లో కెమికల్స్ మధ్యలో కొన్ని మాలిక్యూల్స్ తమని తాము కాపీ చేసుకోవడం మొదలుపెట్టాయి. దీన్నే అబయోజినిస్ అంటారు. ఇది జీవ పరిణామంలో మొట్టమొదటి స్టెప్. ఇది ఈజీగా జరిగిందా లేక చాలా రేర్గా జరిగిందా అనేది సైంటిస్టులకి ఇప్పటికీ తెలియదు. కానీ ఒక విషయం క్లియర్, దీని తర్వాత చాలా కాలం పాటు జీవం అనేది కేవలం సముద్రాల్లో, రాళ్లల్లో చిన్న చిన్న సెల్స్ లాగా పుట్టింది. ఫ్యూచర్ సివిలైజేషన్కి సంబంధించిన ఆనవాళ్లు ఏం అప్పుడు కనిపించలేదు. ఆ తర్వాత ఒక స్లో కానీ పవర్ఫుల్ మార్పు మొదలైంది. కొన్ని చిన్న జీవులు సూర్యరశ్మి నుంచి ఎనర్జీని తయారు చేసుకోవడం నేర్చుకున్నాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్గా ఆక్సిజన్ విడుదలైంది. మొదట్లో ఆక్సిజన్ సముద్రాల్లో, రాళ్లల్లో ఇంకిపోయేది. కానీ కోట్ల ఏళ్ల తర్వాత వాతావరణం మారడం మొదలైంది. గాల్లో ఆక్సిజన్ పెరగడం వల్లే పెద్ద శరీరాలు, బలమైన కండరాలు, వేగంగా పనిచేసే మెదడుకి కావాల్సిన శక్తి దొరికింది. ఒకవేళ ఆక్సిజన్ మెల్లగా పెరిగి ఉండకపోతే జంతువులు కానీ మనం కానీ అస్సలుండేవాళ్ళం కాదు. ఇప్పుడు కథ సెల్లోకి వెళుతుంది. ఒక సెల్ ఇంకో సెల్ని మింగేసింది, కానీ దాన్ని నాశనం చేయకుండా తన లోపలే ఉంచుకుంది. ఆ లోపల సెల్ బయట దానికోసం ఎక్కువ ఎనర్జీ తయారు చేయడం మొదలుపెట్టింది. అలాగే యుకారియోటిక్ సెల్స్ ఇవి పుట్టాయి. వీటి నుంచి మొక్కలు, జంతువులు, ఫంగై వచ్చాయి. చాలామంది రీసెర్చ్ దీన్ని ఎవల్యూషన్లోనే అత్యంత అరుదైన మలుపుగా చెప్తారు. ఎందుకంటే ఇది చిన్న మార్పు కాదు కదా, 2 జీవ వ్యవస్థల మధ్య పర్మనెంట్ పార్ట్నర్షిప్. ఇది జరగడం దాదాపు అసాధ్యం. తర్వాత నెక్స్ట్ స్టెప్, చాలా సెల్స్ కలిసి ఒక పర్మనెంట్ టీమ్గా పనిచేయడం మొదలుపెట్టాయి. మెదడు, కళ్ళు, గుండె ఇలాంటివి ముఖ్యమైన అవయవాలు తయారయ్యాయి. కండరాలు, నరాలు ఏర్పడ్డాయి. అలా మల్టీసెల్యులర్ లైఫ్ మొదలైంది. ఇది జరిగాక సముద్రాల్లో మొట్టమొదటిసారి కళ్ళు, నర్వస్ సిస్టమ్, బలమైన శరీరం ఉన్న జంతువులు పుట్టాయి. ఇక బ్రతకాలంటే సైజ్ మాత్రమే కాదు, స్పీడ్, తెలివితేటలు, ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ జరిగినా సరే ఇంటెలిజెంట్ లైఫ్ ఇంకా చాలా దూరంగా ఉంది. భూమి మీద చాలా కాలం పాటు డైనోసార్లు, కీటకాలు, సముద్ర జీవులే నిండిపోయి ఉన్నాయి. కానీ ఇవేవీ విశ్వం గురించి ఆలోచించలేదు. భాషని కానీ టెక్నాలజీని కానీ కనిపెట్టలేదు. కానీ కొన్ని భయంకరమైన విపత్తుల తర్వాత చిన్న చిన్న క్షీరదాలు బ్రతికాయి. వాటిలో మెదడు, జ్ఞాపక శక్తి, సోషల్ బిహేవియర్ ఉండడం ఒక అడ్వాంటేజ్గా మారింది. మెల్లగా అదే జాతిలో భాష, పనిముట్లు, నాలెడ్జ్ డెవలప్ అయింది. ఆ సన్నటి దారం చివర్లోనే మనమున్నాం. అవును, ఈ ప్రయాణంలో మనం ఎన్నో అసాధ్యమైన గండాలని ఏదో మ్యాజిక్ జరిగినట్టు లేక అదృష్టం కొద్దో దాటుకుంటూ వచ్చేసాం. సైంటిస్టులు ఈ కథ మొత్తాన్ని కేవలం చరిత్రలా కాకుండా మ్యాథమెటిక్స్ ప్రకారం లెక్కలు వేసి చూస్తున్నారు. వాళ్ళ ప్రకారం ఎవల్యూషన్లో జరిగిన ప్రతి పెద్ద మార్పు, అంటే ప్రాణం పుట్టడం, ఆక్సిజన్ పెరగడం, సెల్స్ కలవడం, మనిషికి తెలివి రావడం, ఇవన్నీ జరగడానికి ఛాన్స్ చాలా తక్కువ లేదా అసలు అసాధ్యం. ఎప్పుడైతే అసాధ్యమైన పనులు వరుసగా ఒక ఆర్డర్లో జరుగుతున్నాయో అప్పుడు అది జరిగే ఛాన్స్ ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. అందుకే సైంటిఫిక్ మోడల్స్ ఏం చెప్తున్నాయంటే ఈ విశ్వంలో చాలా గ్రహాల మీద ప్రాణం పుట్టినా అది మధ్యలోనే ఆగిపోతుంది. మన భూమి మాత్రమే ఆ చెక్ పాయింట్స్ అన్నిటినీ టైంకి దాటుకుని మనలాంటి ఇంటెలిజెంట్ మనుషులని తయారు చేయగలుగుతుంది. హ్యూమన్ లెవెల్లో చూస్తే మన సిటీలు, మన భాష, ఇంటర్నెట్, సైన్స్ ఇవేవి లోకల్ విషయాలు కాదు. యూనివర్స్ దృష్టిలో ఇవన్నీ ఒక అరుదైన అద్భుతాలు. అంతా బాగానే ఉంది కదా, మనం ఇంత లక్కీ కదా.
మరి సైంటిస్టులు ఎందుకు భయపడుతున్నారు? భవిష్యత్తులో మన జాతి మొత్తం అంతమైపోయే ముప్పు పొంచి ఉందని ఎందుకలా గుబులు చెందుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ విశ్వం మొత్తంలో మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే అది మంచి విషయమేనా? నిజం చెప్పాలంటే కాదు. ఎందుకంటే ఇక్కడ సైంటిస్టులు 2 భయంకరమైన అవకాశాల గురించి చెప్తున్నారు. మొదటిది, జీవ పరిణామంలో ఇంత దూరం వచ్చి ఇంత తెలివి సంపాదించడం అనేది దాదాపుగా అసాధ్యం. మ్యాథమెటికల్ మోడల్స్ కూడా ఇదే చెప్తున్నాయి. లేదా రెండోది, ఇంకా భయంకరమైన విషయం, అదే ది గ్రేట్ ఫిల్టర్. దీని ప్రకారం విశ్వంలో కొన్ని నాగరికతలు మనలాగే తెలివితేటలు పెంచుకున్నాయి, కానీ సరిగ్గా ఈ స్టేజ్కి రాగానే అంతమైపోయాయి. అంటే ఏ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయినా సరే ఒక లిమిట్ దాటాక మాయమైపోతుంది. విశ్వం మళ్ళీ ఖాళీ అవుతుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కొందరు సైంటిస్టులు ఏమంటున్నారంటే మనం ఇప్పటికీ ఆ గ్రేట్ ఫిల్టర్ని దాటేశాం, అందుకే మనం సేఫ్ అని, మనం ఇంకా అడ్వాన్స్ అవుతామని నమ్ముతున్నారు. నేను ఇందాక చెప్పినట్టు మ్యాట్రియోస్కా బ్రెయిన్ లాంటివి ఈ స్థాయికి వెళ్తాం అనుకుంటున్నాయి. కానీ అసలు భయం ఎక్కడుందంటే, ఒకవేళ ఆ గ్రేట్ ఫిల్టర్ మనం ఇంకా దాటలేదేమో, అది మన ఫ్యూచర్లో ఉందేమో, అది మనల్ని అంతం చేయడానికి రెడీగా ఉందేమో. అది న్యూక్లియర్ వార్ కావచ్చు, ఏ అటాక్, ఆస్ట్రాయిడ్స్ లేదా గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి నాశనం అయిపోవచ్చు. ఈ విశ్వంలో గెలాక్సీలను కొలిచేవాళ్ళు, బ్లాక్ హోల్స్ని అర్థం చేసుకునే వాళ్ళు మనమే. ఆ తెలివి నీలో నాలో మాత్రమే ఉంది. అందుకే మనం చేసే ప్రతి చిన్న తప్పు కేవలం భూమికే కాదు, ఈ విశ్వ నాశనానికి ఒక మార్గం అవుతుంది. ఇక్కడే ఒక విచిత్రమైన థియరీ తెర మీదకి వస్తుంది. మనం ఎంత తెలివిగా మారడానికి వెనుక వెరీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ హస్తం ఉందట. అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మనల్ని ఎప్పటికప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడి మన ఎవల్యూషన్లో హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. ఒక్క క్షణం ఆలోచించు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అబ్బా, టైం మెషిన్ ఉంటే బాగుండేది, టైంలో వెనక్కి వెళ్ళి చాలా బిట్ కాయిన్స్ కొనేవాడిని, లేదా ల్యాండ్స్, ఏదైనా కంపెనీ స్టాక్స్. అప్పుడు ఈ ఫ్యూచర్లో నేనే రిచ్ కదా అని. మీరు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటే మీరొక్కరే కాదు. అసలు మన దగ్గర టైంని కంట్రోల్ చేసే టూల్ లేనప్పుడే మనం టైం మార్చడం గురించి ఇంతలా ఆలోచిస్తున్నాం కదా. మరి టైంని ఈజీగా కంట్రోల్ చేయగలిగే శక్తి ఉన్న సివిలైజేషన్ ఇంకెంతలా ఆలోచిస్తుంది? మనం పాస్ట్లోకి వెళ్ళి ఐన్స్టీన్కి యూనివర్స్ సీక్రెట్స్ చెప్పాలని, లేదా ఎడిసన్కి బల్బ్ ఐడియా ఇవ్వాలని, లేకపోతే ఓపెన్ హ్యామర్కి న్యూక్లియర్ ఫిజన్ ఐడియా ఇవ్వాలని అనుకోమా? ఖచ్చితంగా చేస్తాం. బహుశా ఇది జరిగి ఉండొచ్చు, లేదా ముందు ముందు జరగవచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ యూనివర్స్లో స్మార్టెస్ట్ జీవులం మనమే అయితే ఇన్ని రోజుల మనల్ని సీక్రెట్ ప్రమాదాల నుంచి కాపాడింది ఎవరు? ఈ థియరీ ఏం చెప్తుందంటే, మనకి అప్పుడప్పుడు కనిపించే ఈ అడ్వాన్స్డ్ సివిలైజేషన్, ఆ యూఎఫ్ఓస్, ఫిజిక్స్ని బ్రేక్ చేసే ఆ విచిత్రమైన టెక్నాలజీ, ఇవన్నీ వేరెవరో కాదు, మనమే. అవన్నీ ఫ్యూచర్ నుంచి వచ్చిన మన అడ్వాన్స్డ్ రూపాలు. తమ పాస్ట్ని కాపాడుకోవడానికో లేదా ఇంకా ఇంప్రూవ్ చేయడానికో వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తూ ఉండొచ్చు. అందుకే మనం డైనోసార్లు వినాశనం నుంచి, ఐసేజ్ నుంచి, ఇలా ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి సర్వైవ్ అవ్వగలిగామని ఈ థియరీ చెప్తుంది. ప్రతిసారి ఎవరో మన వెనుక ఉండి మనల్ని కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. దీని గురించి మరి మీరేమంటారు? నిజంగానే ఈ విశ్వంలో మనలాంటి ఇంటెలిజెంట్ జీవులు మనం ఒక్కలమేనా? మీరు సమాధానాన్ని కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అది అవునో కాదో చెప్పడానికి ప్రయత్నిస్తాం. స్టే ట్యూన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.